నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వారసుడు ఎవరు అంటే అకీరా అనేటువంటి పేరు వినిపిస్తుంది. సో మరి అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో పవన్ కళ్యాణ్కి వారసుడు ఎవరు అనేటువంటి అంశం వచ్చినప్పుడు అకీరా పేరు వినిపిస్తుంది. సో అటు రాజకీయాల్లోకి వారసుని చూస్తున్నారు, ఇటు సినిమా పరంగా కూడా వారసుడు అనేటువంటి మాట వినిపిస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం, అలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చా? యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. సో ఆయన ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఈ సనాతన ధర్మానికి సంబంధించి ఆయన ఒక స్పెసిఫిక్ వైఖరి తీసుకొని గుళ్ళు గోపురాలు సందర్శిస్తున్నారు. మొన్ననే దక్షిణాది కేరళ, తమిళనాడు అటు వెళ్ళి ఒక 3-4 రోజులు గుళ్ళు అవి ఏదో మొక్కుందని చెప్పి దర్శనాలు చేసుకొని వచ్చారు, ఆలయ దర్శనాలు. మధురై మీనాక్షి దేవాలయం దగ్గర నుంచి. ఆ సందర్భంగా ఆయన వాళ్ళ అబ్బాయి అకీరాని కూడా తీసుకెళ్ళారు. సో అప్పుడప్పుడే మొదలవుతున్నది అకీరా మీద ప్రజలు దృష్టి పెట్టడం మొదలైంది. సరే, తర్వాత వెంటనే మళ్ళీ వచ్చిన 2-3 రోజుల్లోనే ఆయన నిన్న మహా కుంభమేళ ప్రయాగరాజు వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ కూడా మళ్ళీ ఆయన తీసుకొని సతీ సమేతంగానే వెళ్ళారు, పిల్లాన్ని కూడా తీసుకెళ్ళారు. అక్కడ మునిగారు, పవిత్ర పుణ్యస్నానం చేశారు, హారతులు పట్టారు, అంతా అయింది. ఇక ఆ క్షణం నుంచి మొదలైంది. ఇది ఎట్లా మొదలైంది ఏంటి అనేది పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో గత 2-3 ట్రిప్పుల నుంచి ఎక్కడికి తీసుకెళ్ళినా కొడుకుని తీసుకెళ్తున్నాడు అనేది. సో నిజానికి ఆయన వ్యక్తిగత కుటుంబ వ్యవహారానికి సంబంధించి అయితే ఆయన వారసుడు, ఆయన కుటుంబ వారసుడుగా ఆయన పెద్ద కొడుకు అకీరా కుటుంబ వారసుడు, అందులో నో డౌట్. కానీ ఆయన రాజకీయ వారసుడు లేకపోతే సినిమా వారసుడు ఆయనేనా అనే సందేహాలు మెల్లిమెల్లిగా వ్యక్తమవుతూ వస్తున్నాయి సోషల్ మీడియాలో. అయితే ఇది రాజకీయ వారసుడు ఆయనే ఉంటాడా, అట్లాగే సినిమా వారసుడు ఆయనే ఉంటాడా అంటే, ఇంతవరకు ఆయన్ని ఇట్లా ప్రొజెక్ట్ చేయటానికి ఆయన పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తున్న ఆనవాళ్ళు అయితే ఎక్కడ కనపట్టలేదు. ఆయన చదువు అది కార్యక్రమాలు ఏవో ఉంటాయి కదా. సో తన కెరీర్ బిల్డప్ అది ఉంటుంది. ఈ మధ్యకాలంలో తండ్రి కొడుకులు చాలా సన్నిహితంగా దగ్గరగా జర్నీలు చేయటం వల్ల ఇటువంటి అనుమానాలు వస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ గారు రాజకీయ వారసుడు అంటే, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం 2 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత ఒక పార్టీ అధినేత డిప్యూటీ సీఎంగా 8 నెలలు మాత్రమే అయింది. ఆయనకి ఇంకా ముందు చాలా సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉంది. ఆయన అయితే ప్రజాసేవే నా పరమావధి అని ఘంటాపథంగా చెప్తున్నారు. ఏదో పార్ట్ టైం లాగా కాసేపు సినిమాలు చేసుకుంటూ కాసేపు రాజకీయాల్లోకి వచ్చి జనాన్ని హాయిని పలకరించి పోయే ఉద్దేశం అయితే ఆయనకి లేదు. అది చాలా స్పష్టంగా తెలుస్తున్నది. ఆయన సిన్సియారిటీ మనకు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని దశాబ్దాల పాటు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 70వ దశకంలో కూడా ఆయన ఇంకా రాజకీయాల్లో ఉన్నారు కదా. సో అందుకని ఈ పవన్ కళ్యాణ్ గారికి అప్పుడే రాజకీయ వారసుడు ఎవరు అని ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకా ముందు ఈ హ్యాజ్ ఎ లాంగ్ జర్నీ. సో రాజకీయ వారసుడు అనే విషయంలో అయితే అంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి కొడుకు రాజకీయాలకు రాకూడదు అనే ఆంక్ష ఏమీ ఉండదు. రాజ్యాంగం ఏమీ అటువంటి నిబంధనలు విధించలేదు. సో అతనికి గనక ఇంట్రెస్ట్ ఉండి అతని కెరీర్ ఎడ్యుకేషన్ కెరీర్ అయిపోయిన తర్వాత అతను ఎటు వెళ్ళాలనుకుంటే అటు వెళ్తాడు. అది తన ఇష్టాలను బట్టి ఉంటుంది. అందులో బహుశా పవన్ కళ్యాణ్ గారి సలహా ఉండొచ్చు, సూచన ఉండొచ్చు. అతను హీ విల్ డిసైడ్ హిజ్ ఓన్ కెరీర్. అయితే పవన్ కళ్యాణ్ గారు రిటైర్ అయిపోయి తన తరపున తన వారసుడిగా ఈయన నిలబెడతారా అనేది అయితే అది ఇప్పుడు ఇర్రెలవెంట్ క్వశ్చన్, అది అసందర్భం కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ముందు ఆయన చూడాల్సిన హైట్స్ చాలా ఉన్నాయి పాలిటిక్స్లో. ఇకపోతే సినిమా రంగం సంబంధించి వచ్చేసరికి ఆయన సినిమా ఫీల్డ్లోకి పెడతారా అనేది మళ్ళీ ఆయన ఇష్టమే. అకీరా ఇష్టం అంతే కదా. ఒకవేళ ఆయన సినిమాల మీద ఇంట్రెస్ట్ కనుక ఉంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారో లేకపోతే వాళ్ళ మదరో అతన్ని సినిమా ఇన్స్టిట్యూట్స్లో చేర్చి, ఎందుకంటే ఇద్దరు సినిమాకి సంబంధించిన వాళ్ళే తల్లిదండ్రులు, యాక్టింగ్లో ట్రైనింగ్ అది ఇప్పించి ఆ మెడికల్ నేర్పించి మెల్లిమెల్లిగా సినిమా రంగంలోకి తీసుకురావచ్చు. అయితే అది ఇట్ ఈజ్ టూ ఎర్లీ
అతని కెరీర్ డిసైడ్ చేయడానికి దిస్ ఈజ్ టూ ఎర్లీ. అతను ఇంకా మార్గమధ్యంలోనే ఉన్నాడు కాబట్టి తన ఎడ్యుకేషన్ కెరీర్ ఒక ఎండింగ్ వచ్చిన తర్వాత వాట్ హీ హ్యాస్ టు డూ అనేది ఇట్ ఈజ్ హీజ్ డిస్క్రిప్షన్. కాబట్టి ఇప్పుడు ఆయన ఏదో పవన్ కళ్యాణ్కి రాజకీయ వారసుడిగా వస్తాడనో సినిమా వారసుడిగా వస్తాడనో ఏదైనా జరగచ్చు. అల్టిమేట్గా రాజకీయాల్లోకి రావాలనుకుంటే వస్తాడు. దెర్ ఇస్ నో బ్యాన్. సో అంటే పవన్ కళ్యాణ్ గారి వారసుడు అకిరా అనేటువంటి మాటకు సంబంధించి ఫ్యాన్స్ యొక్క తొందరపాటు మాట అని చెప్పి అనుకోవచ్చా? తొందరపాటు అని కాదు, న్యాచురల్గా ఏంటంటే ఈ మధ్య ఇప్పుడు మొన్న ఎలక్షన్లు జరుగుతున్నంత వరకు, ఎలక్షన్ల ముందు వరకు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ఎన్నికల ప్రచారాలు కానివ్వండి, రాజకీయ సభల్లో కానివ్వండి, ఆయన సింగిల్గానే కనిపిస్తూ వచ్చారు. అవును, ఏమండి ఎక్కడ తిరిగినా సరే. అయితే డిప్యూటీ సీఎం అయిన తర్వాత నుంచి ఆయన పక్కన ఈ అకీరా కనిపిస్తున్నారు. సో అందుకని ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అకీరాని వెంటేసుకు వెళుతుండటంతో ఇటువంటి ఆలోచనలు ఎరైజ్ అవుతున్నాయి. సో ఆలోచనలు సహేతుకమా నిర్హేతుకమా, అందులో సహేతుకము నిర్హేతుకము అని మనం జడ్జ్ చేయలేం. కావచ్చు కాకపోవచ్చు. ఆయన రాజకీయాలకు రావాలనుకుంటే, కొడుకుని రాజకీయాలకు తేవాలనుకుంటే తేవచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మెగా ఫ్యామిలీ నుంచి ఆల్రెడీ చిరంజీవి గారు రాజకీయాల్లో ఉన్న సంగతి మనకు తెలుసు. ఇప్పుడైతే రాజకీయాల్లో లేనని ఆయన అనౌన్స్ చేశారనుకోండి, అది వేరే విషయం. బట్ ఆయన ఒక పార్టీ పెట్టి గెలిచి కేంద్రంలో మంత్రిగా చేసిన అనుభవం ఉంది. కానీ కాంగ్రెస్లో మెంబర్షిప్ అయితే ఉందంటుంది కదా చిరంజీవి గారికి. మెంబర్షిప్ ఉంది అని చెప్పి వాళ్ళు అంటారు, లేదని చెప్పి ఈయన అంటారు. అదొక పెద్ద చర్చకు దారి తీస్తుంది అంటారా? అదొకటి చిరంజీవి గారిది. ఇక పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి బ్రదర్, ఇంకో బ్రదర్ నాగబాబు గారు, ఆయన కూడా జనసేన పార్టీలో ఒక పొజిషన్ ఉంది. మొన్న ఎలక్షన్లో కూడా ఆయన చాలా తీవ్రంగా కీ రోల్ ప్లే చేశారు. ఆయనకేమో ఇప్పుడు కూటమిలో రాష్ట్ర మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ ఒక విధానపరమైన నిర్ణయం జరిగిందని ముఖ్యమంత్రి గారే అనౌన్స్ చేశారు. ఈ మధ్యకాలంలో విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత రాజ్యసభ సీటు ఖాళీ అయింది. ఆ సందర్భంగా మళ్ళీ ఆ సీటు ఖాళీగా ఉంది కాబట్టి ఈయన్ని రాజ్యసభకు పంపిస్తారా అనే ఒక ఆలోచన కూడా నడుస్తున్నది అక్కడక్కడ. సో అందుకని పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీలో వాళ్ళ బ్లడ్ రిలేషన్లో రాజకీయాలు కొత్తేమీ కాదు. ఒకళ్ళకిద్దరు ముగ్గురు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కొడుకు కూడా రాజకీయాల్లోకి వస్తే అదేమి పెద్ద విశేషం కాదు ఏమి. అట్లాగని ఈ రాజకీయాలు కాకుండా ఆయన తన ఓన్ కెరీర్ని ఎంచుకుంటే దాన్ని కూడా మనం పెద్ద తప్పట్టాల్సిన అవసరం ఏమీ లేదు. అది. థ్యాంక్ యూ సో మచ్ అండి.